భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం. కరెగుట్లలో నెలకొన్న మరోసారి హైటెన్షన్ వాతావరణం. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు. టీటీడీలో అన్ని మతస్థులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్. ఇక వివరాలకు వెళ్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెళ్లగొచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాటలు కాదు చేతలు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని మణిద్వీప గార్డెన్స్ లో అర్హులైన 11 మరియు 29వ డివిజన్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం అర్హత పత్రాన్ని అందజేశారు. గత పాలకులు ఎప్పుడూ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని, కేవలం ఇందిరాగాంధీ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, కొందరు నాయకుల తీరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని, కొందరు నేతల దొంగ మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారని, అలాంటి నాయకులను ప్రజలు నమ్మవద్దని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఈ 2 డివిజన్లు వరంగల్ మండల ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఈ 2 డివిజన్లు అందులో భాగంగానే ఈ 2 డివిజన్లు వరంగల్ మండల ఆఫీస్కి వస్తాయి కాబట్టి ఈ 2 డివిజన్లలో సుమారు 250 ఇళ్ళు మనము ఎంక్వైరీకి ఇస్తామన్న మొత్తం కలిపి ఇప్పటి వరకు 60 ఎంక్వైరీలో 61 డివిజన్కు 41 డివిజన్కు రావడం జరిగింది. సుమారు 100 ఇళ్ళు అందులో మొన్న 60 చిల్లర ఇవ్వడం జరిగింది. ఇవాళ 39 ఇళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి 2 డివిజన్లకు సంబంధించినటువంటి మీడియా సోదరులకు ముఖ్యం ఏంటంటే, ఈ 2 డివిజన్లకు సంబంధించిన 39 క్వశ్చన్స్ మాత్రమే ఇవాళ ఇవ్వటం. కాబట్టి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు వారి కాళ్ళ మీద నిల్చోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం, నిన్న కూడా 2,40,00,000 రూపాయలు ఆర్థిక గ్రామీణులకు కూడా పొదుపు సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఏది కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేతిలో ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని నమ్మకంతో మహిళలను చేయడానికి అడగకుండా, బయట ఎవరిని అడగకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండటానికి మహిళల ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రతిదీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ మొదలు పెడితే రేషన్ షాప్ దాకా ప్రతి దాంట్లో కూడా మహిళలను అధికంగా భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం మనం చేస్తూ 20 సంవత్సరాలుగా భగవద్గీత పద్యం పఠన పోటీలను శ్రీకృష్ణుడి దయ వల్ల నిర్వహిస్తున్నామని సుందర సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ నరసింహరావు అన్నారు. వరంగల్ నగరంలోని ఏవీవి కళాశాలలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా భగవద్గీత పద్య పఠన పోటీలను నిర్వహించారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు శ్లోకం ఏంటిది నాన్న? అందులో ఒక 10 పాఠశాలను పిలిస్తే పాఠశాల నుండి ఇద్దరు 30 మంది వచ్చారు. 2001లో ఈ భగవద్గీత శ్లోక పఠన పోటీలు ప్రారంభించాం. నెమ్మదిగా ఆ గురుదేవుల స్కూళ్ళ నుండి 2000 పైచిలకు విద్యార్థులు వచ్చి భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు నాయన. ఇదంతా మన అదృష్టంగా భావిస్తున్నాను నాయన. భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు మా వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, వరంగల్ నగరంలో పోతన రోడ్డుకు సమీపంలో భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరం నిర్మించి 25 సంవత్సరాలు అవుతుంది. జ్ఞానబ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి కరకమలముల మీదుగా మందిర నిర్మాణం జరిగి 25వ సంవత్సరంలో అడుగుపెట్టాం.
గురుదేవులు మందిర నిర్మాణం కావించిన దగ్గర నుండి భగవద్గీత శ్లోక పఠన పోటీలు పెట్టాలని ఆయన అన్నారు. 2001లో ప్రారంభించిన ఈ భగవద్గీత శ్లోక పఠన పోటీలు మొదట్లో 32 మందితో విద్యార్థులతో ప్రారంభమైంది. ఈనాడు 2025 వరకు దాదాపు వరంగల్ నగరంలోని 92 పాఠశాలల నుండి 2000 మంది విద్యార్థుల చేత ఇక్కడ అద్భుతంగా చిన్నారులందరూ 1 to 10th క్లాస్ వరకు పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలను పఠించారు. ముఖ్యంగా పరమాత్మ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. నాయనలారా, మీరు ఒక్కసారి నా నామం స్మరించుకోండిరా, నేను మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తాను రా అని పరమాత్మ భగవద్గీతలో అర్జునుని మిషగా పెట్టుకొని చెప్పినటువంటి చాలా చక్కటి శ్లోకం అది. ఆనిమత్యం లాంటి ఆ శ్లోకాన్ని ముందుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది. తదుపరి యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అని ఆ అర్జునుడు కృష్ణుడు ఉన్నటువంటి చోట మనకు సకల సంపదల ఐశ్వర్యాలు భక్తి నిండుగా కలుగుతుందని చెప్పడం జరిగింది. చివరిలో పరమాత్మ సంజయుని చేత చెప్పిస్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రాజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. మీరు సమస్తాన్ని వదిలిపెట్టండి నాన్న, మీరందరూ నన్ను ఆశ్రయాన్ని పొందండి, నన్ను ఆశ్రయించండి, నేను మిమ్మల్ని యోగక్షేమాలు అన్నీ చూసుకుంటాను అని పరమాత్మ సంజయుని నోట చెప్పించినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా విద్యార్థులకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా అందుల పాఠశాల నుండి కళ్ళు లేని విద్యార్థులు 12 మంది వచ్చి చాలా చక్కగా ఆలపించారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనిపించింది. ఇక్కడి చిన్నారులు 2000 మంది ముక్త కంఠంతో ఈ భగవద్గీత శ్లోకాలు చదివేటువంటి భాగ్యాన్ని కల్పించిన సుందర సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ నాగమణి నరసింహరావు గారికి, కార్యదర్శి డాక్టర్ బండారు బాపురావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏవీవి కళాశాల యాజమాన్యం కార్యదర్శి చందా విజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు గంధే శ్రీనివాస్, ఇక్కడ తెలుగు లెక్చరర్ని, ఈ నిర్వాహకుని, ఈ కార్యక్రమ నిర్వాహకుని. సార్ కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు కృష్ణా కాలేజీలో గీతా పఠన పోటీలు హై స్కూల్ పిల్లలకు నడుపుతున్నాము. అందులో ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ అని 3 సెక్షన్లు చెప్తారు. వీళ్ళందరికీ 30 మంది జడ్జెస్ వచ్చారు, తెలుగు పండితులు. అది చేసిన తర్వాత అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ సిల్వర్ మెడల్స్ ఇస్తాము. మిగతా వాళ్ళందరికీ ఏదో ప్రైజ్ ఇస్తుంటాము. ఇది గత 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. దీనికి మొట్టమొదలు చాలా రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు 100 స్కూల్ నుంచి దగ్గర 2000 పైన స్టూడెంట్స్ దీంట్లో పాల్గొని ఆనందానికి కారణమైనారు. ఇది ఈ విధంగా భగవంతుడు జీవించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయని భరత్ మాట్లాడారు. జై బీసీ, జై బీసీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించినందుకు వారికి పాలాభిషేకం చేస్తున్నాం. వారికి వారి పార్టీకి పట్టుకుంటామని తెలియజేస్తూ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాయకత్వం, నాయన భారత్ నాయకత్వం, జై బీసీ, గుండా దంపతుల నాయకత్వం,
తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం 47% రిజర్వేషన్ కల్పిస్తానడం హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉద్యమ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి బీసీ మంత్రులకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఆనాడు జూడో యాత్ర రాహుల్ గాంధీ గారు చెప్పిండు ఇది కులగణన చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా కామన్ డిక్లరేషన్ పేరుతోని ఫుడ్ డిమాండ్ చెప్పిండు, ఇది ఇలా నెరవేరింది. మిగతా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోకుండా బీసీల వైపు ఉండాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీల వైపు ఉండాలని దయచేసి ఏదైతే స్టేట్మెంట్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి గొడవలు చేయకుండా బీసీల పక్షపాతిగా ఉండి అందరూ కూడా రాజకీయ నాయకులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి. రానున్నటువంటి నామినేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా పదవుల్లో కానీ బీసీలకు అత్యధికంగా శాతం బీసీలకు రేట్ ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్నం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ ఖబర్దార్ తీన్మార్ మల్లన్న మా కవితక్క జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని హితావు పలికారు. వెంటనే క్షమాపణ చెప్పాలి. జై కవితక్క, జై కవితక్క, జై జాగృతి, జై జాగృతి. ఈరోజు యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని పెద్దపల్లి తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బీసీల కోసం చెప్పగలుగుతున్నాడు, కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు. ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి కూడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి, నీ రీతిని మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి. నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తా అంటున్నావు అన్న. ఇవాళ నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు. మీరు పోరాటం చేయండి, మీ పోరాటం మీరు చేస్తున్నారు. జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము. దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది, ఎవరి సంబంధించిన పోరాటం వాళ్ళది. మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు. ఎంతైతే ఒక మహిళగా మరి తీన్మార్ మల్లన్న ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు. ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా, ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము. మీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే
గత 14 నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తలెత్తుకొని యునైటెడ్ పూణే ఫ్రంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు ముందు దశలో రావడానికి కారణం కవితక్క గారు. మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా, మరి ఇక్కడ గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు ఒక బీసీ బిడ్డగా ఈ బీసీ. ఈరోజు ఏదైతే మా అధినేత్రి కవితక్క గారి మీద చింతపండు మల్లయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ ఈరోజు రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బోధదానం చేయడం జరిగింది. ఈరోజు తీర్మాల మల్లన్నకు ఒకటే చెప్తున్నాం, మల్లన్న బీసీల కోసం ఉద్యమం చేసినటువంటి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ ఏ జిల్లాలో కూడా బీసీ నాయకులు, బీసీ విద్యార్థి నాయకులు కానీ, బీసీ యూత్ కానీ మిమ్మల్ని ఎక్కడ తీరనియరు. అక్కడగా తీరనియడం, నిన్ను ఎక్కడ తీరనియరు. కబడ్దారు మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాక్యాలు నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి. తినడానికి అన్నమే తింటున్నావు కదా, గడ్డి తినట్లే కదా, కనీసం మర్యాదగా మాట్లాడే ఒక ఎమ్మెల్సీ, మీ సోదరి లాంటి ఎమ్మెల్సీని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి మల్లన్న ఈరోజు మా వాళ్ళు పాయింట్ అయిపోయి కానీ రేపు నిక్కెర్ కూడా ఇప్పుతాం మేము. కబడ్దార్. ఇప్పుడు తెలంగాణలో ఉన్న భారత వ్యోమగామి శుభాం శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాం శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన నమ్మకమైన గర్వంతో ఉప్పొంగిపోతున్న దేశంగా కనిపిస్తుందని అన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాజ్ సే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. In all this, when I started on Falcon 9 on 25th, and I think it has been made amazing or incredible because of the people who are involved. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station, and it was an incredible joy to be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities. The researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who are sitting on ground supporting this mission, making it extremely successful. I would agree with what TB said, that these missions have much far-reaching implications beyond science, and that is what I believe that this mission would also do in all of our respective countries as well. Going back from here, I carry with me a lot of memories and the learnings out of this mission that I would try and spread back. But the one thing that really sticks to me is what humanity is capable of when all of us come together from different parts of the world and work for a common goal or a common objective. It is truly incredible. So thank you everyone, and it has been an incredible mission for me. And अब कुछ शब्द मेरे देशवासियों के लिए हिंदी में. कमाल की यात्रा रही है ये मेरी, लेकिन अब जैसे मेरी ये यात्रा ख़त्म होने वाली है, आपकी और मेरी यात्रा अभी बहुत लंबी है. हमारी ह्यूमन स्पेस मिशन की जो यात्रा है वो बहुत लंबी है और बहुत कठिन भी है. लेकिन मैं आपको विश्वास दिलाता हूँ कि अगर हम निश्चय कर लें तो तारा अभी प्राप्यन्ते, इवन स्टार्स आर अटेनेबल. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है. और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ. आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी
सारे जहाँ से अच्छा दिखता है। जल्द ही धरती पर मुलाकात करते हैं। धन्यवाद। సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. హలో, మైకులు ఆన్ చేయాలి, మైకులు ఆన్ చేయాలి. ఫోటో క్లిక్ కొట్టకూడదు, ఎదురుకుండా కెమెరా పెట్టవద్దు, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మ జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో సత్రమండ రూపంబు 7 గండాల మీదేడు లింగాల మీద తొలతది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు గంబాల సత్రమండ రూపంబు 7 గండాల మీదేడు లింగాల మీద తొలతది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు. చెప్తూనే ఉంటాం, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతో ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము మీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా కోట శ్రీనివాసరావు మృతిపై బ్రహ్మానందం స్పందన. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం, నటన ఉన్నంత కాలం కోట ఉంటాడని తెలిపిన బ్రహ్మానందం, ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. కర్నూలు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాలేజీ మైదానంలో అవుట్డోర్ ఆఫీసులో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు పత్రిక ముఖంగా మాట్లాడారు. ఈ నెల 22వ తారీఖు అంటే మనకి ఇక్కడ వచ్చేసి మంగళవారం కర్నూలులో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మన రాష్ట్ర డిఎఫ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంపవర్మెంట్ ఫోరం, దివ్యాంగుల సాధికారిత ఫోరం ఆవిర్భావ సభని ఏర్పాటు మరి ఘనంగా చేయడమైంది. ఈ కార్యక్రమానికి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, అదేవిధంగా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మన యొక్క దివ్యాంగ సోదర సోదరిమణులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము డిఎఫ్ ద్వారా మేము ఇక్కడ నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి అతిరథ మహారథులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. ప్రముఖ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ అధికారులు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని
డిఎఫ్ ద్వారా కోరుకుంటున్నాం. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్ ఐక్యత, దివ్యాంగ్ ఐక్యత, జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్, జై. ఇదంతా చేసింది టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అని చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేసిన వినూత్న దంపతులు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అతి త్వరలో నిజాలు అన్ని బయటకు వస్తాయని అన్నారు. చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేసిన వినూత్న దంపతులు త్వరలో నిజాలన్నీ బయటకు వస్తాయని వెల్లడించారు. ఒక మహిళ రాజకీయాలు రావాలంటే ఇంకా పచ్చమూలిన రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు? ఉన్నారు త్వరలో తెలుస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.